make us who we are. So I'll dream until I make. హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటి అంటే చలో ఏపీ. సో అదేనండి, సంక్రాంతి ఫెస్టివల్ అంటే 3% ఆఫ్ హైదరాబాద్ ఖాళీ అవుతుంది అంటారు కదా. అదైతే నేను రియల్గా చూశాను. ఎందుకంటే ఏమన్నా జనం ఉన్నారా అసలు. నేను వెళ్తుంటే రోడ్ మీద ట్రాఫిక్ మామూలుగా లేదు. ఏపీకి వెళ్ళే వాళ్ళు అండ్ ఈవెన్ ఎంఎంటీఎస్లో కూడా స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆంధ్ర వెళ్తున్నాము ఫెస్టివల్కి అని చెప్పి. అండ్ ఆఫ్టర్ లాంగ్ 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 టైం నా 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట, తను పర్వీన్. తనని మీట్ అయ్యాను. తను నా వ్లాగ్స్ చూస్తూ ఉంటుంది. నా బాబు ఏడుస్తుంటే ఒక స్టేషన్లో ఆగిందనమాట ట్రైన్. ఇంకా అక్కడ నా హస్బెండ్ తీసుకెళ్ళి బయట తనని ఏడవద్దు అది ఇది చూపిస్తూ ఉన్నారు. అప్పుడు తను హస్బెండ్ని ఎవరు బాబు ఏడుస్తున్నారని ఫస్ట్ చూసి తర్వాత నా హస్బెండ్ని చూసి అప్పుడు గుర్తుపట్టి నేను ఉన్నా అని ఆ కోచ్లో ఎత్తుక్కుంటూ వచ్చిందనమాట. అస్సలు ఏమన్నా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తనని కలిశాను. చాలా బాగా అనిపించింది. సో యూట్యూబ్ వల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయా అని అనిపించింది. ఎందుకంటే తను రియల్గా నా హస్బెండ్ని ఎప్పుడు చూడలేదు, బట్ యూట్యూబ్లో చూడడం వల్ల గుర్తుపట్టింది అనమాట. ఇంకా అందరం గిద్దలూరు స్టేషన్లో ఎంతమంది జనాలు దిగారంటే మీకు వీడియో చూపిస్తాను చూడండి. మామూలుగా లేరు. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ ఇంకా అక్కడే దిగాలన్నమాట. సో అందుకని అందరూ అక్కడే దిగేశారు. ఫుల్ ట్రైన్ ఖాళీ అయింది గిద్దలూరులో నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ స్టార్ట్ ద ఫెస్టివల్. భోగితో స్టార్ట్ చేద్దాం. మా భోగి ముగ్గు ఎలా ఉంది, సింపుల్గా అలా వేసేసాను. ఇంతకుముందు మా పాతింటి దగ్గర అయితే చాలా స్పేస్ ఉండేది, చాలా స్పేషియస్గా కూడా ఉండేది. అప్పుడు పెద్ద పెద్ద 21 చుక్కలు 28 చుక్కలు అట్లా పెట్టేసి మంచిగా ముగ్గులు వేసేవాళ్ళము. బట్ కలర్స్ నింపడానికి చాలా టైం పట్టేది లేదు. ఇప్పుడు ఏముంది, ఒక కుండ వేసి దానికి అటు ఇటు డెకరేషన్స్ చేసేసుకోవడమే అంతే. కానీ ఎంతైనా చుక్కల ముగ్గు ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇది ఇవ్వదు. అది చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు పర్సనల్గా. అందుకని ఇప్పుడన్నా చూడండి, మీరు ఏదైనా ముగ్గులు పోటీ ఉంటే చుక్కల ముగ్గే వెయ్యాలి అని చెప్తారు వాళ్ళు ఫస్ట్ డే స్టార్టింగ్లోనే. అండ్ మా భోగి మంటలు స్టార్ట్ అయిపోయింది అనమాట. చీకట్లో లేచి ఇంకా ఇక్కడ భోగి మంటలతో స్టార్ట్ చేసామన్నమాట భోగిని. ఐ హోప్ మీ అందరికీ భోగి భోగభాగ్యాలతో హ్యాపీనెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ మీరు పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు సొంతూర్లోకి వెళ్ళారా లేకపోతే మీరు ఉన్న చోటనే సెలబ్రేట్ చేసుకున్నారా, లైక్ మీరు నా కామెంట్ సెక్షన్. మేమైతే మా సొంతూరుకి వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ నేను ముందుగానే చెప్తున్నాను, నా సంక్రాంతి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. మేము పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు కూడా పోసాము. ఆ వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను. మీరు ఎండ్ వరకు చూస్తే భోగి పళ్ళు ఎలా కలపాలి, ఏమేమి కలపాలి, ఎలా పొయ్యాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్. ఓకే, ఇది మా స్ట్రీట్ అనమాట. సో ఒక 3-4 హౌసెస్ కలిపి అలా అందరూ భోగి మంటలు వేశారు. చలి పోయిన ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బాగా ఉంది. పోయిన ఇయర్ ఏదో ఫార్మాలిటీకి భోగి మంటలు వేయాలని వేశారు తప్ప చలి అస్సలు లేదు. బట్ ఈ ఇయర్ అలా కాదు, చలి మామూలుగా లేదు. అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ హైదరాబాద్లో కన్నా ఏపీలో మా విలేజెస్లో చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ అంత అనిపించదు. నైట్ 9 తర్వాత అలా అనిపిస్తుంది ఇన్కేస్ బయటికి వెళ్తేనే. బట్ అలా కాదు, మా ఊళ్ళో ఇంట్లో ఉన్నా కూడా చాలా చలి అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మ్యాండేటరీ రీల్స్ అండ్ ఫొటోస్ దిగకపోతే ఆ భోగి మంట అయ్యో ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. ఫొటోస్ దిగి రీల్స్ చేసి స్టేటస్ పెట్టేస్తే అప్పుడు మనం కూడా భోగి సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటో ఈ మధ్య ఏదైనా ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా వెంటనే స్టేటస్లో పెట్టేయాలి. అందరం అలానే ఉందాంలేండి. బట్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్సే. నేను ఇంకా మా స్ట్రీట్లో అందరి భోగి ముగ్గులు చూపిస్తాను, చూసేయండి. సో మీరు కూడా ఇంతేనా, సింపుల్గా ఒక కుండేసి చుట్టూ చెరుకులతో కమలాలతో ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసారా? మేమైతే మా స్ట్రీట్లో అందరూ అలానే చేశారు. ఎవరన్నా చుక్కలు ముగ్గేస్తారా అని చూశాను, బట్ ఎవ్వరూ వేయలేదన్నమాట. వేసేంత స్పేస్ కూడా లేదులేండి. చుక్కల ముగ్గులు వేయాలంటే చాలా స్పేషియస్గా ఉండాలి. సో అది. అండ్ ఇక్కడ రీల్స్ కోసం కొన్ని వీడియోస్ ఇలా తీశాను వర్టికల్గా. సో డోంట్ మైండ్ గైస్. ఓకే,
నా కూతురికి వచ్చేసి ఇది థర్డ్ సంక్రాంతి, బట్ తనకి జ్ఞాపకం వచ్చేసరికి ఇది ఫస్ట్ తనకి. ఎందుకంటే తను పుట్టింది నవంబర్లో, వెంటనే ఒక సంక్రాంతి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ అనమాట. ఎప్పుడు తను ఎంత ఎంజాయ్ చేసింది లేదు, ఎందుకంటే తను చాలా చిన్న బేబీ. బట్ ఇప్పుడు తనకు తెలిసింది భోగి మంట వేస్తారు, ఇలా చలి కాపుకోవాలి, ఇలా ఉంటుంది అని చెప్పేసి. మేము లేపలేదు, నిద్రపోతున్నది. సౌండ్ విని తనే లేసి వచ్చింది అనమాట. అండ్ నా కొడుకు సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. వాడికి మాత్రం ఇది ఫస్ట్ సంక్రాంతి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా. ఇందాక నేను ముగ్గులు హాఫ్ ఆఫ్ ది స్ట్రీట్ మాత్రమే చూపించాను, ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది స్ట్రీట్ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఒక భోగికుండ అండ్ చుట్టూ డెకరేషన్ చాలా డిఫరెంట్గా వేశారు. ఎవరిది ఒకేలాగా, ఏ ఇద్దరిది ఒకేలాగా అస్సలు లేదనమాట ముగ్గు. అండ్ హియర్ కమ్స్ ద రీల్స్ అనమాట. భోగి రోజు వచ్చేసి మార్నింగ్ పులగం, దోశ అండ్ చట్నీ, ఆఫ్టర్నూన్ పులగం అండ్ బియ్యం పాయసం ఉంటుంది కదా, అది చేస్తారు. భోగి రోజు స్పెషల్స్ అయితే మా సైడ్ ఇలా ఉంటాయి. మీ సైడ్ ఏమేమి చేస్తారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ తర్వాత మేము ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలకి భోగి పళ్ళు పోసాము. నేను ఏదో సింపుల్గా అలా డెకరేట్ చేశాను. బాగా మంచిగా చేయాలని ఉంటుంది, బట్ పిల్లలతో మామూలుగా ఉండదండి, రచ్చ ఇద్దరు. అసలు అది చూసారా, ఏమన్నా ఉంచుతున్నారు అక్కడ. ఇవన్నీ ఒక 4-5 టైమ్స్ కింద పడేస్తే నేను మళ్ళీ తీసి నీట్గా అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అలా అసలు కుదురుగా ఉండట్లేదు ఇద్దరు. సో భోగి పళ్ళు వచ్చేసి మనం పిల్లలకి 11 years వరకు పోయొచ్చండి. దాని తర్వాత పోయొచ్చో లేదో నాకు ఐడియా లేదు. 11 years వరకు అయితే కన్ఫర్మ్గా పోస్తారు. ఆ రోజు ఫస్ట్ తల్లిదండ్రులే భోగి పళ్ళు పోయాలి. సో భోగి పళ్ళు దోసెటి నిండా తీసుకొని లెఫ్ట్ సైడ్ 3 times తిప్పి పోయాలి, అప్పుడు వాళ్ళకి దిష్టి అంతా పోయినట్టు. అండ్ నెక్స్ట్ దాంతో వాళ్ళకి భోగభాగ్యాలన్నీ ప్రాప్తించాలని. అండ్ భోగి పళ్ళల్లో ఏమేమి కలుపుతామంటే రేగిపళ్ళు, కన్ఫర్మ్గా భోగి పళ్ళు అంటేనే రేగిపళ్ళు, అవి మస్ట్. అండ్ చెరుకు గడే ఉంటుంది కదా, సో పీల్ ఆఫ్ చేసేసి చిన్న ముక్కలు చేసి వేయాలి. కాయిన్స్ వేయాలి. అండ్ చాక్లెట్స్, ఫ్లవర్స్, అక్షింతలు. సో మనము 3 అయినా 5 అయినా, మ్యాక్సిమం 5 వేస్తారు, లేదంటే ఇంకా ఎక్కువ 9 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మేము వచ్చేసి చాక్లెట్స్ అక్కడ ఇంక్లూడ్ చేయకుండా ఫ్లవర్స్, అక్షింతలు, కాయిన్స్, షుగర్ కేన్ అండ్ రేగిపళ్ళు వేసామన్నమాట. బికాస్ చాక్లెట్స్ వేస్తే మామూలుగా కాదు, నా కూతురు ముందుగానే కోల్డ్ అండ్ కాఫ్ మామూలుగా లేదండి, ఎందుకంటే వాటర్ చేంజ్ వల్ల ఏమో తెలియదు, ఇప్పటికీ అలానే ఉంది ఆ కోల్డ్ అండ్ కాఫ్. అండ్ మీకు తెలిసిందే కదా, ఇంకా ఊరికి వెళ్తే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, జేజీ నాన్నల గారాబం మామూలుగా ఉండదు. చాక్లెట్స్, బిస్కెట్స్ ఓకే, చాక్లెట్స్, లాలీపాప్స్, జ్యూసెస్, ఇంకా ఇవన్నీ అయిపోయి ఇంకా పాప ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఈ హెల్త్ బులెటిన్ అపార్ట్, ఇక్కడ ఇంకా భోగిపళ్ళు మేమిద్దరం పోసిన తర్వాత ఇంకా మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి భోగిపళ్ళు పోయించి వాళ్ళకి తాంబూలం ఇచ్చామన్నమాట. ప్రీవియస్ 2 times కూడా ఇలానే చేసాము. రిత్వికాకి ఫస్ట్ టైం ఇలా బాబుకు కూడా ఇద్దరికి కలిపి పోస్తున్నాం అన్నమాట. మీకు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మీరు కూడా భోగి పళ్ళు ఇలానే సెలబ్రేట్ చేస్తారా? అండ్ ఇప్పటివరకు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ నేను సంక్రాంతి వీడియో పార్ట్ 2 కూడా చేశాను. బికాజ్ సంక్రాంతి లాస్ట్ కనుమ ఉంటుంది కదా, ఆ రోజు మేము పోలేరమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట. ఆ వీడియో ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎవరన్నా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నా నోటిఫికేషన్స్ అస్సలు మిస్ అవ్వరు అండ్ ఆ పార్ట్ అసలు మిస్ అవ్వద్దు, ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకా రిలేటివ్స్, నైబర్స్ అందరూ పోస్తున్నారు అనమాట.